నాతో ఇలా చెప్పమని గౌతమ్ నీతో చెప్పాడా? అదేం లేదు. ఆ, మన పెళ్లిపై నీపై నాకున్న ఒపీనియన్ చెప్తున్నాను. నువ్వు చెప్తున్నవన్నీ కరెక్ట్ ఇంద్ర. నాకు గొప్ప గొప్ప సంబంధాలే వస్తున్నాయి. ఇన్ఫాక్ట్ మామ్ నాకు అలాంటి మ్యాచెసే తీసుకొచ్చింది. కానీ గౌతమ్ని నేను ఎంత లవ్ చేశానో నీకు తెలుసు. ఆఖరికి నన్ను వాడు చీట్ చేసినా ఇప్పటి వరకు వాడినే బ్లైండ్గా నమ్మాను. యునో, వాడు నన్ను కాదని అహల్యని పెళ్లి చేసుకుని వచ్చినప్పుడు అదంతా ఒక బ్యాడ్ డ్రీమ్ అనుకున్నాను. ఆ రోజు నుంచి నిన్న మొన్నటి వరకు ఆ చెడ్డ కలల్లోనే ఉన్నాను అనుకునేదాన్ని. ఎప్పుడైతే అహల్య ప్రెగ్నెంట్ అని తెలిసిందో అప్పుడే నేను రియలైజ్ అయ్యాను. ముందు కోపం వచ్చింది, తర్వాత బాధేసింది. నేను ఎంత ఏడ్చానో నాకు మాత్రమే తెలుసు. ఇదంతా నీకు ఎందుకు చెప్తున్నాను అంటే గౌతమ్తో నా లవ్ స్టోరీ చాలా మందికి తెలుసు. హద్దులు దాటని మా ప్రేమ గురించి నీకు మాత్రమే తెలుసు. నువ్వు మాత్రమే నన్ను అర్థం చేసుకుంటావు. నిన్ను కాదని వేరే ఏ ఇంటికి కోడలిగా వెళ్ళినా నా గతం నన్ను వెంటాడి వేధిస్తుంది. వేరే ఎవ్వరూ నన్ను అర్థం చేసుకోరు. అప్పుడైనా నేను బాధపడాలి కదా. నేను చాలా అలసిపోయానింద్రా. ఏడ్చి ఏడ్చి నాకు కన్నీళ్లు రావడం లేదు. గౌతమ్ వల్ల ఇంకా నేను కష్టాలు అవమానాలు పడదలుచుకోలేదు. ఇక నుంచైనా నేను చాలా ప్రశాంతంగా మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నాను. అది కాదు అదితి. ఇంకేం చెప్పకు ఇంద్రా. నా హ్యాపీనెస్ కోసం ఏదైనా చేస్తానని నువ్వు కూడా నాకు మాటిచ్చావు. సారీ టు సే దిస్, ఈ పెళ్లి గురించి నాకు సెకండ్ థాట్ లేదు. రేపు మన పెళ్లికి ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. నువ్వు వస్తున్నావు అంతే. నా జాతకం ఇంద్ర జాతకం కలిశాయంట. పెళ్లి ముహూర్తం పెట్టుకోవడానికి రేపు మనల్ని ఇంటికి రమ్మంటున్నారు. రేపు మనం అంకల్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం, ముహూర్తాలు పెట్టుకుంటున్నాం. ఇది ఫిక్స్. నా కోసం మీరు ఎక్కువ కష్టపడక్కర్లేదు. జస్ట్ నన్ను సపోర్ట్ చేస్తే చాలు. నీ ఈ ప్రయత్నాన్ని నేనెప్పటికీ ఒప్పుకోను. రేపు నేను రాను. రాకపోతే నా శవాన్ని చూస్తావు మామ్. ఎంత చెప్పినా అదితి వినట్లేదు. ఆయనని ఎంత కన్విన్స్ చేసినా వినట్లేదు. రేపు పెళ్లి ముహూర్తం పెట్టుకుంటే ఇక నా చెయ్యి దాటిపోతుంది. ఈలోపే ఏదైనా చెయ్యాలి. ఇచ్చిన మాట తప్పి ఆ ఇంద్ర వచ్చినా వస్తాడు. ఎందుకంటే వాడికి నా మాట కంటే ఆ అర్జున్ ప్రసాద్ మాటే ఎక్కువ. సో వాడొచ్చి ఈ ముహూర్తాలు పెట్టుకునే పరిస్థితి రాకూడదు. ఆలోపే దీన్ని ఆపేయాలి. లేదంటే ఈ ఇంటి నుంచి ఎవ్వరూ వెళ్లకుండా ఆపేయాలి. ఏం చెయ్యాలి? ఏమండి, ఇంద్రకి ఫోన్ చేసి బయలుదేరడం లేదో కనుక్కోండి. పొద్దుడు నుంచి ఇంద్రకి టచ్ లోనే ఉన్నాను సుభద్ర. ఇదిగో ఇప్పుడు కూడా వాడికే ఫోన్ చేస్తున్నాను. ఏమండి, మీ నాన్నగారు ఇంద్ర గారికి ఫోన్ చేస్తున్నారండి. మీరేం కంగారు పడకండి, ప్రతాప్ చూసుకుంటాడు. హలో నాన్న, ఏంటి మళ్ళీ చేశారు? ఎయిర్పోర్ట్కి బయలుదేరావా లేదా ఇంద్ర? బయలుదేరుతున్నాను నాన్న. త్వరగా వెళ్ళరా, లేదంటే ఫ్లైట్ అందుకోలేవేమో.
మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్ ఏ టైంకి ఉందో ఏంటో. ఇంకా టైం ఉంది కదా నాన్న, ఫ్లైట్ మిస్ అవ్వనులే. నైట్ ఫ్లైట్కి టికెట్ బుక్ చేస్తానంటే వద్దన్నాం. ఇప్పుడేమో హడావిడి అవుతుంది. ఏం కాదులే నాన్న, మీరు టెన్షన్ పడకండి. సరే సరేరా, త్వరగా వచ్చేసి ఉంటాను. ఏంటండి బయలుదేరాడంట? వస్తున్నాడు. ముహూర్తం టైం కల్లా వచ్చేస్తాడు. ఈలోపు మనం ఈ శుభకార్యానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ చూసేద్దాం. అలాగే. మీరేమో ఇంద్రగారు వస్తారని ప్రతాప్ గారితో చెప్పిస్తున్నారు. ఇంద్రగారు ఖచ్చితంగా వస్తారు అని మీ నాన్నగారు అమ్మగారు ధీమాగా ఉన్నారు. ఏం చేయబోతున్నారండి? ఏమండి? ప్రతాపే, రండి. చెప్పు ప్రతాప్. హలో గౌతమ్, మీ నాన్నగారు మార్నింగ్ నుంచి 10 సార్లు ఫోన్ చేశారు. బయలుదేరావా బయలుదేరావా అని అడుగుతున్నారు. ఏం చెప్పమంటావు? ఇప్పటివరకు నువ్వు బాగానే మేనేజ్ చేసావు ప్రతాప్. ఇప్పుడు పని చెప్పు, ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెట్టేసి నేను చెప్పిన తర్వాత మళ్ళీ ఆన్ చేయి. అలా చేస్తే ప్రాబ్లం ఏం రాదు కదా? ఏం రాదు, నేను చూసుకుంటాను. ఓకే గౌతమ్. ఏమండి, ఇంద్రగారి ఫోన్ని ఫ్లైట్ మోడ్లో పెడితే కాల్స్ వెళ్ళవు కదండి. మీ నాన్నగారు టెన్షన్ అవుతారేమో. నేను పక్కనే ఉంటాను కదండి, నేను చూసుకుంటాను. ఏమోనండి, ఈ శుభకార్యం ఎలా ఆపుతారో ఏం చేస్తారో అని నాకు చాలా భయంగా ఉంది. ఏం జరగదు, మీరు ధైర్యంగా ఉండండి. ఇక్కడేమో మీ నాన్నగారిని మీరు చూసుకుంటారు, అక్కడ యామిని గారి పరిస్థితి ఏంటి? ఆవిడనెవరు కంట్రోల్ చేస్తారు?